సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. మైల్వార్ గ్రామంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ తాండూర్ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులు నాగప్పకు ఘనంగా సన్మానం. తాండూర్ నుండి గాన్గాపూర్కు నూతన ఆర్టీసీ బస్ ప్రారంభించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా 300 మందికి పైగా ఉచిత వైద్య పరీక్షలు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలు ఏవి? బీజేపీ నాయకుల డిమాండ్. మార్వడి యువమంచ్ ఆధ్వర్యంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం. గ్రామాలలో త్రాగునీటికి తంటాలు, మిషన్ భగీరథ సరఫరాలో అంతరాయం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన నిర్మాణంలో వివక్ష తగదు, కేవీపీఎస్ నాయకులు. ఉపాధ్యాయులు అంటే ఎమ్మెల్యేకు ఎంతో గౌరవం, యాలాల పిఆర్టీయు నాయకులు. సంగంకుర్తు గ్రామంలో భక్తి శ్రద్ధలతో వినాయక నిమజ్జనం. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. మైల్వార్ గ్రామంలో 11 రోజుల పాటు పూజలు అందుకున్న వినాయకులను భక్తులు నేడు శనివారం నిమజ్జనం చేశారు. వషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామంలో వినాయక నిమజ్జనం సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొని వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదిదేవుడు వినాయకుడిని పూజలు చేసిన అనంతరమే ఇతర దేవుళ్లను పూజలు చేయడం ఆనవాయితీ అని అన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మైల్వార్ గ్రామం అంటే తనకు చాలా ఇష్టమని, అందుకే వినాయక నిమజ్జనం రోజు ఈ గ్రామంలో పాల్గొంటున్నానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి పట్టుగొమ్మగా ఉన్న ఈ గ్రామం ఓవైపు యువ నాయకులు సంగిశెట్టి సతీష్, మరోవైపు సీనియర్ నాయకులు బిచ్చిరెడ్డిలు గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్లను త్వరగా నిర్మించాలని లబ్ధిదారులను కోరారు. నాయకులెవ్వరూ తనపై అలక వహించి బెదిరించరాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, శంకరప్ప, మాజీ సర్పంచ్ ఖలీద్, విష్ణువర్ధన్ రెడ్డి, రాజు, వినోద్, నరేందర్, ఉమేష్, శ్రీకాంత్, గ్రామస్తులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తేజస్వినామధికమస్తో మహాధీర విశాలయే శాంతి శాంతి అన్నదాతా సుఖినో భవతు. ఓకే निदान से बात कर. బ్యాంక్ ఒక్క రోజు అయిపోతుంది. ఎంపీటీ వాళ్ళకి ఇచ్చిన కాకుండా ఇప్పుడు డైరెక్ట్ వీళ్ళకి ఇచ్చిన ఆధార్ కార్డు
अरे 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 मेले 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 अल्लू बा वो फिसलता है अल्लू మళ్ళీ నెక్స్ట్ ఇస్తాం మీకు కూడా ఇప్పుడు ఉన్నాయితే వేరే వాళ్ళకి ఇస్తుంది ఉన్నోళ్ళు ఎవరైనా తీసుకున్నారా ఉంటే కూడా వాళ్ళు ఎవరైనా తీసుకుంటే కూడా వాళ్ళకి తీసి ఇంకోటి లేని వాళ్ళకి ఇస్తాం అయిపోయిందా మొరం మీకు ఎవరికైనా పైసలు ఇస్తున్నా మొరం వస్తున్నా ఎవరికైనా పైసలు ఇస్తున్నా ఏమైనా పైసలు అడిగితే నాకు చెప్తే మొరంకి కానీ ఒక్కరికి పైసలు ఇస్తున్నా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ తాండూరు ఆధ్వర్యంలో ప్రధాన ఉపాధ్యాయులు నాగప్పను ఘనంగా సన్మానించారు. శనివారం తాండూరు మండలం జిన్గుర్తి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న నాగప్ప విద్యార్థులకు బోధించే ఉత్తమ బోధనలను గుర్తించి లయన్స్ క్లబ్ అధ్యక్షులు శరణుబసప్ప ఘనంగా సన్మానించారు. ప్రధానోపాధ్యాయులు నాగప్పతో పాటు అక్కడ విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను కూడా లయన్స్ క్లబ్ ప్రతినిధులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కోశాధికారి గౌరీశంకర్, జిల్లా కేబినెట్ సెక్రటరీ సల్లా దామోదర్, జిల్లా చైర్మన్ పి బసవరాజ్, ఎడ్రామి బసనప్ప, సభ్యులు జయంత్, ఉపాధ్యాయులు జయశ్రీ, స్వప్నకుమారి, భాగ్యశ్రీ, భాను, నరసింహులు, గ్రామ పెద్దలు, యువకులు, పాఠశాల చైర్మన్ తుల్జమ్మ, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. పాఠశాలలో పనిచేసినటువంటి ఉపాధ్యాయులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని వారి జన్మదినం సందర్భంగా ఈ సెప్టెంబర్ మాసం మొత్తం కూడా ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమాన్ని జరుగుతూ ఉంటుంది. దాంట్లో భాగంగా మరి లయన్స్ క్లబ్ వారు పెద్ద మనసుతో మరి మా పాఠశాలను ఎంపిక చేసుకొని మరి మా పాఠశాలకు ఇచ్చేసినటువంటి వారికి అందరి కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ముఖ్యంగా మరి లయన్స్ క్లబ్ మరి ప్రెసిడెంట్ అయినటువంటి శరణు బసప్ప గారు, అదేవిధంగా మరి పెద్దలైనటువంటి గౌరీశంకర్ సార్ గారు, మరి అదేవిధంగా డిస్టిక్ కేబినెట్ సెక్రటరీ అయినటువంటి చల్లా దామోదర్ గారు, అదేవిధంగా డిస్టిక్ చైర్మన్ అయినటువంటి పి బసవరాజు గారు, అదేవిధంగా మరి పెద్దలు మాకు సుపరిచితులు మరి రిటైర్డ్ ఎంపీడీఓగా పనిచేసినటువంటి మరి ఎడ్రమి బసనప్ప సార్ గారు, రిటైర్డ్ ఎంపీడీఓ గారు, డిస్టిక్ చైర్మన్ గారు, మరి అదేవిధంగా మెంబర్ ఆఫ్ లయన్స్ క్లబ్ మరి జయంత్ గారు, అదేవిధంగా ఏఐపిసి చైర్మన్ తుల్జమ్మ గారు, మరి నాతోటి ఉపాధ్యాయులు అందరి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, మరి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు మరి ఉపాధ్యాయ వృత్తి చేపట్టి దేశంలో అత్యున్నతమైనటువంటి పదవి రాష్ట్రపతి పరపురంగా వాళ్ళు ఎదిగిన కూడా మరి దేంట్లో కూడా వారికి మనశ్శాంతి అనేది లేదు. మరి అదేవిధంగా తన కింద చదువుకున్న శిష్యులకు మరి వారిని సన్మానం పోయినప్పుడు వారి చేసినప్పుడు వాళ్ళు ఒకటే కూడా చెప్పడం జరిగింది, నాకు ఈ స్థాయిలో ఉన్న కూడా నాకు ఇదని లేదు, అందుకని మీరు నా యొక్క పుట్టినరోజు సందర్భం పురస్కరించుకొని మరి ఉపాధ్యాయులకు సన్మానించాలని చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మరి ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. దాంట్లో భాగంగా మమ్మల్ని గుర్తించి మరి మా పాఠశాలకు ఇచ్చేసేవాడి మా ఉపాధ్యాయులకు, అదేవిధంగా ఈ రోజు మరి తాండూరు నియోజకవర్గంలో మండల స్థాయి బెస్ట్ టీచర్స్ సన్మాన కార్యక్రమం గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మరి తాండూరు నియోజకవర్గంలో మరి కార్యక్రమం ఉండదు. మా పాఠశాల నుంచి మరి భానుప్రకాష్ సార్ గారు కూడా మండల్ బెస్ట్ టీచర్ అవార్డు కూడా అందుకోబోతున్నందుకు వారు కూడా మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మీరందరూ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చేసుకునేటటువంటి కార్యక్రమానికి ధన్యవాదాలు తెలుపుతూ, చిన్న విషయం, మా జిల్లా నుంచి వచ్చినటువంటి ఆర్డర్ల ప్రకారము ప్రాథమిక పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరినీ సన్మానించాలనే ఉద్దేశంతో దామోదర్ గారు వెలువరించినందుకు మేము ఈ మారుమూల గ్రామంలో పనిచేసేటటువంటి ఉపాధ్యాయులకు సన్మానించాలనే ఉద్దేశంతో జినుగుర్తి పాఠశాల ఎన్నుకున్నాము. దానికి మీరు ఒప్పుకున్నందుకు సంతోషము. మన రాతలు రాసేటటువంటి వాడు బ్రహ్మదేవుడు.
మన తలరాతలు రాసేటటువంటి వాడు ఎవరు? బ్రహ్మదేవుడు కదా. బడిలో రాయించి చదివించి మనలను బంగారు బాటలో నడిపించేటటువంటి విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించేటటువంటి ఉపాధ్యాయులు ఎవరు? మనవాళ్ళు. కాబట్టి వారికి తలవంచి నమస్కరిస్తూ ఈ చిన్నారుల యొక్క భవిష్యత్తును బంగారు బాటలో నడిపించాలని విద్యాబుద్ధులు సరైన క్రమంలో నేర్పించి వాళ్ళకు భావి తరాల భవిష్యత్తుగా ఎదిగించాలని మీ ఉపాధ్యాయులకు ఈ సన్మానం చేయాలని మా ఉద్దేశము. కాబట్టి మీరు ఇంత కష్టపడి వర్షంలో గాని ఎండలో గాని అక్కడ నుంచి ఇంతవరకు వచ్చి విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళను భవిష్యత్తులో పెద్దవారిని చేయాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ లయన్స్ క్లబ్ శరణ బసవేశ్వర గారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. అంటే మనకు దీని నుంచి అర్థమయ్యేది ఏమంటే, మన తల్లిదండ్రుల తర్వాత మన జీవితంలో మనకు అతి ముఖ్యులు గురువులు. వారు నేర్పిన విద్యా బుద్ధులతోటే మన భవిష్యత్ అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే గురువులు చెప్పిన మార్గంలో నడిచి మంచి స్థాయికి ఎదగాలని విద్యార్థులకు తెలియజేస్తుంది. ఇకపోతే లయన్స్ క్లబ్ ఆఫ్ తాండూర్ ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని మేము గత 50 సంవత్సరాల నుండి చేస్తున్నాము. ఈసారి మాకు ఒక ప్రాథమిక పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవాలని చెప్పి మా పైనుంచి మాకు అధికారులు తెలియజేసిండ్రు. అందులో భాగంగా మేము ఈ జన్గుర్తి పాఠశాలను ఎన్నుకోవడం జరిగింది. ఈ జన్గుర్తి పాఠశాలకు మా లయన్స్ క్లబ్ కు ఒక అవినాభావ సంబంధం ఉంది. గతంలో లయన్స్ క్లబ్ ద్వారా ఇక్కడ మృత్యుంజయ స్వామి గారు ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ ఉన్న సందర్భంలో ఒక డెంటల్ క్యాంప్ చేశారు. అది కాకుండా అంతకుముందు మా సీట్ని కూడా ఫ్రీగా చేస్తాం. ఎవరి దగ్గర కూడా ఒక డబ్బు తీసుకోవడం అంటూ ఉండదు. ఒక రిజిస్ట్రేషన్ ఫీజు అనేది మాత్రమే. దాదాపు మీరు ఎక్కడ ఆపరేషన్ చేయించుకున్నా 10,000కు తక్కువ ఖర్చు మాత్రం ఎవరికి ఎక్కడ రాదు. అట్లాంటిది మేము ఒక రిజిస్ట్రేషన్ ఫీజు అని ఒక 150 రూపాయలు మాత్రం దాన్ని కలెక్ట్ చేసి, ఎందుకంటే అది రికార్డు పరంగా మాకు అవసరం అవుతుంది కాబట్టి పంపించడానికి కోసం. భోజనం ఫ్రీ మేమే పెడతాము, ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ మేమే చేస్తాము, ఆపరేషన్ ఫ్రీ మేమే చేస్తాము, ఆపరేషన్ తర్వాత ఇచ్చే అద్దాలు మేమే ఇస్తాం. ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. మంత్లీ 2 times ఉంటాయి. మీకు చిన్నపిల్లలు కాబట్టి మీకు అవసరం లేకపోవచ్చు, కానీ మీ ఇంట్లో పెద్దలు ఉంటారు, తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. కాబట్టి అట్లా దృష్టి లోపం ఉన్న వారికి, ఒకవేళ అలాంటి ఆపరేషన్లు ఏమైనా అవసరం ఉన్న వాళ్ళకి మీరు మీ హెడ్ మాస్టర్ గారికి చెప్పినా పర్వాలేదు, ఎందుకంటే ఆయనకు మేమంతా పరిచయం ఉన్నాం కాబట్టి మాకు తెలియజేస్తారు. అక్కడ సార్ గారికి కూడా మేము తెలియజేస్తాం ఎప్పుడు క్యాంప్ ఉందో. మీ ఊరు నుండి మాకు పేషెంట్స్ పంపించినట్టయితే తప్పకుండా. తాండూరు ఆర్టీసీ బస్ డిపో నుండి ప్రముఖ దైవ క్షేత్రం గాన్గాపూర్ కు నూతన బస్ సర్వీసును ఎమ్మెల్యే ప్రారంభించారు. శనివారం తాండూరు బస్ డిపోలో గాన్గాపూర్ కు నూతన బస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించి కాసేపు బస్సులో కూడా ప్రయాణించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎన్నో మంచి సేవలు అందిస్తున్నారని, అందుకు ఇదొక ఉదాహరణ అని అన్నారు. సంస్థకు మహిళా సంఘాల ద్వారా నూతన బస్సులను మంజూరు చేసి మహిళా అభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాలరెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అబీబ్లాలా, డీసీసీబీ వైస్ చైర్మన్ రవిగౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా సేవాభారతి, మధుకర్ సేవా సమితి, స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో 300 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించారు. శనివారం తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మంటపంలో కిమ్స్ ఆసుపత్రికి చెందిన ప్రత్యేక వైద్యులు ఫ్రీ మెడికల్ క్యాంపును నిర్వహించారు. ముఖ్యంగా బీపీ, షుగర్, ఎండోస్కోప్, ఈసీజీ తదితర పరీక్షలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు, సేవా భారతి, మధుకర్ సేవా సమితి, పలు స్వచ్ఛంద సంస్థల నాయకులు తదితరులు పాల్గొన్నారు. Suraseka
టోకెన్ నెంబర్ 370 వచ్చిందా 370 ఎవరు అందరికీ నమస్కారం అండి. నా పేరు ఏ లక్ష్మీ ఆర్య. నేను టీజీఆర్ఎస్జేసీ గర్ల్స్ స్కూల్లో సంస్కృతం టీచర్గా పనిచేస్తున్నాను. మా ఊరు వచ్చేసి పరిగి మండలము, వికారాబాద్ డిస్టిక్. ఇక్కడ ఈ ఆర్యవైశ్య ఫంక్షన్ హాల్లో మన సేవా సమితి ఆధ్వర్యంలో ఈ సామాన్య ప్రజలకు ఉచితంగా అన్ని పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. డాక్టర్ విమలాకర్ రెడ్డి గారు కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నారు. ఎందుకంటే సామాన్య ప్రజలు ప్రతి ఒక్క పరీక్షలను హాస్పిటల్కు వెళ్ళి చేయించుకోవాలి అంటే వాళ్ళకు కష్టం. ఎందుకనంటే చాలా కాస్ట్లీగా ఉంటాయి ఇవన్నీ చెకప్లు. అందుకనే వాళ్ళు ఇలా ఇక్కడ నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే వీరు ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తే చాలా బాగుంటుంది అని నేను భావిస్తున్నాను. పేపర్లో వస్తుంది అది. దగ్గర ఉంటుంది చెప్పండి ఎప్పుడు అది ఉంటుంది. కూర్చున్న తర్వాత ఆంధ్రలో నిర్వహిస్తున్న సేవా భారత్ వారి ఆధ్వర్యంలో చాలా సంతోషమైన అందరి పేదరికం ఇక్కడ తాండూ నియోజకవర్గంలో పేద ప్రజలకు మంచి శుభవార్త. ఇలాంటి కార్యక్రమాలు కిమ్స్ హాస్పిటల్ విమలాకర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఆర్యవైశ్య సంఘం వారి సౌజన్యంతో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క సేవా కార్యక్రమం చాలా అద్భుతంగా ఏర్పాటు చేయడం జరిగింది చెప్పవచ్చు. ఎందుకంటే నిరుపేదల ఎవరైతే ఉన్నారో బస్సీ నుంచి వచ్చినటువంటి 300 మందికి ఈరోజు ఉచిత వైద్యం అందజేయడం జరుగుతుంది. వారికి అనేక రకాలైన వైద్య సేవల్ని ఎండోస్కోపీ కావచ్చు, క్యాన్సర్ ట్రీట్మెంట్ కావచ్చు, అన్నీ కూడా ప్రాథమికంగా నిర్ధారణ చేసి వారికి
ట్యాబ్లెట్లు ఒకవేళ అవసరం ఉంటే వారికి ట్యాబ్లెట్ ప్రిస్క్రిప్షన్ రాయడం కానీ, అదేవిధంగా పై హాస్పిటల్కి ఎవరైనా రిఫర్ చేస్తే పై హాస్పిటల్కి రిఫర్ చేయడం కానీ, ఇట్లా అన్నిటికీ కూడా దాదాపుగా సాయంత్రం వరకు వారన్నిటికీ కూడా దాదాపుగా 40 మంది కిమ్స్ హాస్పిటల్ సిబ్బందితో, అదేవిధంగా ఒక 50 మంది సేవాభారతి స్వచ్ఛంద కార్యకర్తలతో ఈ యొక్క కార్యక్రమాన్ని అందరి సహకారంతో దిగ్విజయంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఈరోజు ప్రారంభమైనటువంటి కార్యక్రమం మున్ముందు అన్ని బస్సుల్లో ఈ యొక్క కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలియజేయడం జరుగుతుంది. అందరూ కూడా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ యొక్క సదా అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మధుకర సేవా సమితి, తర్వాత సేవా భారతి వారి యొక్క కిమ్స్ హాస్పిటల్ యొక్క సౌజన్యంతో, స్థానికంగా ఉండే ఆర్యవైశ్యాల సౌజన్యంతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. అనేక రకాలైనటువంటి టెస్టులు ఇక్కడ జరుగుతాయి. వాటికి సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్ అవన్నీ ప్రిస్క్రిప్షన్ రూపంలో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దాదాపు ఒక 20,000 దాకా అయ్యేటటువంటి టెస్టులకు సంబంధించినటువంటిది ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది. ఈ యొక్క సేవా కార్యక్రమం అనేటటువంటిది కేవలం అంటే వాళ్ళు డబ్బులు కట్టలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి చాలా బీద వాళ్ళకు మాత్రమే ఈ యొక్క లబ్ధి అనేటటువంటిది చేకూరుతుంది. అట్లా దాదాపు ఒక 300 మందికి గుర్తించి వాళ్ళని ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. దాంట్లో ఇప్పటికే దాదాపు ఒక 300 మంది దాకా ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. చివరి దాకా సాయంత్రం ఎవరికి ఏ టెస్ట్ అవసరం అవుతుందో డాక్టర్ల ద్వారా సజెషన్ ఇవ్వడం జరుగుతుంది. కావాలనుకుంటే చివరికి రిటర్న్గా కూడా రిపోర్ట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈరోజు సాయంత్రం వరకు జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రపూరిత రాజకీయాలు మానుకోవాలని యాలాల మండల బీజేపీ అధ్యక్షులు ఆకుల శివకుమార్ అన్నారు. ఆదివారం యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో బీజేపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత ఉంది అనే విషయాన్ని ప్రజలకు వివరంగా తెలియజేయవలసి ఉన్నదని అన్నారు. వినియోగదారులకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు అందించే విషయంలో కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటుందని అన్నారు. ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటుందని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో కూడా కేంద్ర ప్రభుత్వ వాటా ఉంటుందని బీజేపీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి పటేల్ విజయ్ కుమార్, బీజేపీ యాలాల మండల మాజీ అధ్యక్షులు యాదగిరి, రాములు నాయక్, బాలరెడ్డి, ప్రవీణ్ కుమార్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మరి మాజీ అధ్యక్షులు గంగం యాదవ్ గారు కానివ్వండి, అదేవిధంగా మాజీ అధ్యక్షులు రామనాయక్ గారు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కానివ్వండి, ఏదైతే మరి గౌరవ మోడీ గారి గురించి ప్రతి ఒక్క అంశాన్ని చెప్పడం జరిగింది. ఈరోజు ఈ విషయంతో పాటు మా యాలల మండలంలో ఉన్నటువంటి కొందరు కాంగ్రెస్ నాయకులు నిన్న ఏదైతే ట్రాన్స్ఫారం ఓపెనింగ్లో మరి చౌకబారు రాజకీయాలు చేయడము ఎంతవరకు సమంజసమని నేను వారిని ప్రశ్నిస్తూ ఉన్నాను. గతంలో మరి యాలల మండలంలో ఒకటే ట్రాన్స్ఫారం ఉండే, తర్వాత 20 ఏళ్ళుగా మరి అక్కడ ఉన్నటువంటి బీజేపీ ఏదైతే పాలకులు ఉన్నారో మరి 12 నుంచి 13 ట్రాన్స్ఫారాలు మరి తీసుకురావడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా 63 కేవీలు, అదేవిధంగా 100 కేవీలు ఎక్కడెక్కడ ఉన్నాయో మరి వాళ్ళకు వివరించాలా లేక వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్పాలా అని ఈ హెచ్చరిక ద్వారా మీకు ఒకటే మాట చెప్తున్నాను. మీరు చౌకబారు రాజకీయాలు మానుకోవాలి. మరి మీకు గతంలో ఎంతో అనుభవం ఉన్నటువంటి మరి మండల జెడ్పీటీసీ మరి ఎంపీపీలు ఎందుకు కైవసం చేసుకోలేరని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. నరేంద్ర మోడీ గారు అన్ని విధాల దేశాన్ని అభివృద్ధి చేస్తూ ఏ విధంగా అయితే పన్నులు ప్రజలపై భారం పడకుండా తీసుకుంటూ దేశాన్ని అభివృద్ధి చేస్తున్నాడో ఆ పనితనం ప్రతిపక్షాలకు నచ్చక వారు మన మీద దుమ్మెత్తిపోయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు యూరియా కానీ తర్వాత ఫసల్ బీమాకు కానీ నరేంద్ర మోడీ గారు టైం టు టైం నిధులు సమకూర్చడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వంలో రైతులు, విద్యార్థులు, యువకులు, పేదలు, మహిళలు అందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు. ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏదైతే మనం ప్రజలందరం కోరుకుంటున్నామో విద్య, వైద్యం మీద, వైద్య బీమాల మీద 0% అంటే పన్ను లేకుండా చేయడం వల్ల ఈరోజు దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా వైద్య బీమా తీసుకొని సురక్షితంగా దేశంలో ఉండడానికి, నివసించడానికి ఆస్కారం ఏర్పడింది. అదేవిధంగా విద్యకు సంబంధించిన వస్తువులపైన పెన్ను కానీ, నోట్బుక్ కానీ, పెన్సిల్ కానీ, ఇరేజర్ కానీ అన్నిటి మీద కూడా 0 పన్ను
విధించడం జరిగింది. కాబట్టి ఏదైతే ప్రాథమిక అవసరాలు ఉన్నాయో ఈరోజు దేశంలో విద్య, వైద్యము, ఆ రెండింటిని కూడా పన్ను రహితంగా చేయడం జరిగింది. మరి ఏదైతే తాగునీరు ఉన్నదో రైతులకు కావాల్సిన విషయాలు ఉన్నాయో, ఏదైతే ముఖ్యంగా ప్రజా రవాణాకు వ్యవస్థకు మనము ఏదైతే కోరుకుంటున్నామో ప్రతి నేషనల్ హైవేని కూడా వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. మన యాలాల కేంద్రాన్ని కూడా తాకుతూ మనకు మహబూబ్నగర్ నుంచి భూత్పూర్ నుంచి మన్నెకేలి వరకు కూడా ఒక హైవేని ఇవ్వడం జరుగుతుంది. దేశంలోనే అత్యంత ప్రఖ్యాతిగాంచిన దినంగా భావిస్తున్నాను. ఎందుకనగా ఇంతకుముందు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత జిఎస్టీ బిల్లు తెచ్చారు. జిఎస్టీ బిల్లు తెచ్చినాక 10 సంవత్సరాలు నరేంద్ర మోడీపై, బీజేపీ ప్రభుత్వంపై దుమ్ము చేశారు. ఈ జిఎస్టీ నుండి ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పారు. అదే దృష్టిలో పెట్టుకుని నరేంద్ర మోడీ గారు ఈరోజు 18% స్లాబ్లను 5% స్లాబ్లను విభజించి జిఎస్టీని తగ్గించారు. దీని నుండి ప్రజలకు నిత్యావసర వస్తువులపైన ధరలు తగ్గుతాయి. ప్రజలకు ఈ జిఎస్టీ బిల్లు తగ్గించడం వల్ల ప్రజలు ఎంతగానో ఆదా అవుతుంది. కాబట్టి నిత్యావసర వస్తువులు తగ్గి ప్రజలకు డబ్బు కొద్దిగా ఆదా అవుతుందని ఈ విధంగా భారతీయ జనతా పార్టీకి మరియు నరేంద్ర మోడీ గారికి జిఎస్టీ బిల్లు తగ్గించినందుకు యాలాల్ మండల కేంద్రం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ నాయకులు అంటే వాళ్ళు ఇంతకుముందు మన గులాబీ కండువ కప్పుకున్న వాళ్ళే ఉన్నారు. వాళ్ళే మళ్ళీ కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. మనుషులు వాళ్ళే, ఎమ్మెల్యే అయినా వాళ్ళే, రంగులు మారింది తప్ప, కండువాలు మారింది తప్ప మనుషులు మాత్రం వాళ్ళే. ఆ రోజు 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసిందని వాళ్ళే చెప్తున్నారు. మీరు ఏం చేసిండ్రో మీరు కూడా ఒకసారి చెప్పాలి. ఆ రోజు 10 సంవత్సరాలు కేసీఆర్ వెనుక నడిచిండ్రు గులాబీ కండవ వేసుకొని. ఈరోజు భారతీయ జనతా పార్టీకి విమర్శించడము చాలా శోచనీయము. మేము ఒకటే చెప్తున్నాము, కాంగ్రెస్ నాయకులకు హెచ్చరిస్తున్నాము, మీరు బహిరంగంగా బీజేపీ నాయకులతో చర్చకు వస్తే మేము ఏం చేసినాం యాలాల మండలం అనేది మేము చూపిస్తాము. ఎన్ఆర్జీ ఫండ్స్ మొత్తం ఈ గ్రామాల్లో లక్షల కొద్దీ, కోట్ల కొద్దీ ఈరోజు ఊళ్ళో డెవలప్మెంట్ ఎవరిదైందో మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందా లేకపోతే బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందా, మీతో ఏం ప్రొసీడింగ్ ఉన్నదో దాని మీద కూడా ఉంటుంది, స్పష్టంగా ఉంటుంది. కాబట్టి దయచేసి మీ విమర్శలు మాని మీరు అభివృద్ధి గురించి ఆలోచన చేసి మాట్లాడాలని మేము ఆ నాయకులకు కూడా ప్రేమతో చెప్తున్నాము, మళ్ళీ హెచ్చరికతో కూడా చెప్తున్నాము. ప్రతి సంవత్సరం వల్ల ఈ సంవత్సరం కూడా మార్వడి యువమంచ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శనివారం తాండూరు పట్టణంలోని బాలాజీ మందిర్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూజలు నిర్వహించారు. అనంతరం బషీరాబాద్ మండలం పాండప్ప, పెద్దెముల్ మండలం సరిత ఉపాధ్యాయులను, ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కూడా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సమాజ అధ్యక్షులు మురళీధర్ గగ్రాని, జాతీయ సహాయ కార్యదర్శి రోహిత్ అగర్వాల్, సచిన్ రాఠీ, అరుణ్ సరడా, అభిషేక్ మరియు మార్వడి యువమంచ్ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. A successful entrepreneur, a dedicated social worker, and a dynamic leader associated with numerous organizations. A commerce graduate by education, he has ventured into multiple fields of business with great success. Since his childhood, he has been deeply active in cultural and social activities, and that passion continues to shine throughout his journey of service and leadership. He has contributed remarkably in every sphere of his life, whether in business, society, or community service. He began his lineistic journey in 1994 and has since served in several prestigious capacities, such as Treasurer, Secretary, President, and Cabinet Treasurer, each time leaving a legacy of dedication and excellence. His sincerity and hard work have earned him several accolades, including Outstanding Treasurer. Apart from being actively associated with many cultural and social organizations, he is a leader who influences not with authority but with his grace and actions, proving that greatness is always measured by deeds, not by designations. Thank you. Marvin President Anil Sarda, Secretary
సచిన్ రాఠీ గారు, ట్రెజరర్ అరుణ్ సాడా గారు, జాతీయ కార్యవర్గ సభ్యులు మన్మోహన్ సాడా గారు, ముఖ్య అతిథులు ఓం ప్రకాష్ సోమారెడ్డి గారు, మురళీధర్జీ గగరాడి గారు, కిషన్ రాఠీ గారు, మహిళా సంఘ అధ్యక్షురాలు శ్రీమతి. గురువులకు ప్రముఖ స్థానం ఉంది కాబట్టి అంత ఉన్నత స్థానంలో నేను కూడా చేరినందుకు నా యొక్క తల్లిదండ్రులకు, మా గురువులకు పాదాభివందనాలు చేస్తూ, ఈ విధంగా నేను కూడా ఒక స్థాయిలో పనిచేయడం అంటే నా యొక్క తల్లిదండ్రులు, మా యొక్క గురువుల వారి యొక్క సూచించినటువంటి విలువలు, వారి యొక్క బోధనే. సార్ సన్మానంకి రావాలి, మేము చేస్తున్నామంటే ఎప్పుడు రిటైర్డ్ వాళ్ళు పేర్లు అడిగేవాళ్ళు ఇస్తుంటే, మీకు పేర్లు వచ్చాయి కదా సార్ అంటే లేదు, తప్పకుండా మీరు రావాలని వారు బలవంతంగా మరి మానవుడి మంచి వారు ప్రత్యేకంగా మీకు తప్పకుండా సన్మానం చేస్తామని చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే మన్మోహన్ సాడా గారు చెప్పారు ఇంతకుముందు 15 సంవత్సరాల నుంచి నేను 2010 ఆగస్టులో యాదాల మండలి ఎంఈఓ ఇన్ఛార్జ్ అదనపు బాధ్యతలు చేపట్టినప్పటి నుండి మారడి మంచుతో ప్రత్యేక సంబంధం ఉంది. అంతకుముందు నుంచి కూడా మారడి అంటే కూడా మన తాండూరులో నియోజకవర్గంలో మంచి పేరు ఉంది. పెద్దలు ఓం ప్రకాష్ సోమాన్ గారు కూడా చెప్పారు, మారడి హ్యూమన్స్ మారడి యొక్క ఉద్దేశం ఏంటి, ఏం పని చేయాలి. 10% లాభంలో పెద్ద విద్యా రంగంలో, వైద్య రంగం, విద్యారంగంలో మరి మన తాండూరు నియోజకవర్గంలో యాలల మండల పరిధిలోని దౌలాపూర్, గిరిజాపూర్, తిమ్మాయిపల్లి గ్రామాలలో మిషన్ భగీరథ నీటి సరఫరా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తిమ్మాయిపల్లి గ్రామం ఎస్సీ వార్డులో ఉన్న 2 బోర్వెళ్లలో ఒకటి చెడిపోవడంతో ప్రజలకు తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. వెంటనే త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. దూరంలో యాలల మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన నిర్మాణానికి గత ప్రభుత్వం నాటి మంత్రి కొప్పుల ఈశ్వర్, నాటి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి 50 లక్షల రూపాయలను మంజూరు చేశారని, కానీ ప్రస్తుతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన నిర్మాణంపై ఎవరు దృష్టి సాధించడం లేదని దళిత సంఘాల నాయకులు మండిపడ్డారు. తాండూరు నియోజకవర్గంలో ఉన్న 2 అంబేద్కర్ భవన నిర్మాణాలను కూడా నిర్మాణాన్ని ప్రారంభించి మధ్యలోనే వదిలిపెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఉప్పరి మల్కయ్య, మాజీ ఎంపీటీసీ లక్ష్మయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు నరసింహులు, సీను, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా యాలల మండల కేంద్రంలో అంబేద్కర్ భవనం 50 లక్షల నిధులతోటి ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి అప్పుడున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము 50 లక్షల నిధులతోటి అప్పుడున్నటువంటి ఎస్సీ డెవలప్మెంట్ శాఖ మినిస్టర్ కొప్పలీశ్వర్ గారు, స్థానిక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే గారు ఈ యొక్క అంబేద్కర్ భవన్కి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక తాండూరు నియోజకవర్గంలో, తాండూరు పట్టణంలో కోకట్ సమీపంలో ఉన్నటువంటి ₹1 కోటి ఒక బిల్డింగ్ శాంక్షన్ అయింది. యాలల మండలికి సంబంధించిన 50 లక్షలతో నిధులతోటి ఈ యొక్క అంబేద్కర్ భవనం స్టార్ట్ అయింది. అదొక తాండూరుకు సంబంధించిన అంబేద్కర్ భవనం ఇప్పటికే
సగభాగం అంటే 50% పూర్తయింది. కానీ యాలల మండలంలో మాత్రం ఈ యొక్క అంబేద్కర్ భవనం శంకుస్థాపన అంతకే పరిమితం ఉంది. ఎందుకంటే అంబేద్కర్ భవనం యొక్క గొప్ప చెప్పుకుంటూ ఈరోజు ప్రభుత్వము యాలల మండలం నాయకులు కానీ అధికారులు కానీ ఈ యొక్క యాలల మండలం పైన అంబేద్కర్ భవనం పైన వివక్ష చూపిస్తున్నారు. కాబట్టి తక్షణమే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ స్థానిక ఎమ్మెల్యే గౌరవ బుయ్యేని మైనారెడ్డి గారు కూడా అంబేద్కర్ భవన్కి సంబంధించిన నిధులతోటి తక్షణమే యాలల మండలంలో ఉన్నటువంటి అంబేద్కర్ భవన్ శంకుస్థాపన చేయాలి. ఎందుకంటే అంబేద్కర్ భవనం వల్ల యాలల మండలంలోని ప్రజలకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ప్రజా సంఘ నాయకులకు కానీ అధికారులకు కానీ ఒక అంబేద్కర్ భవనం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అంబేద్కర్ భవన్లో ఉన్నటువంటి పేదలందరికీ కార్యక్రమాలు కానీ సమస్యలు ఏర్పాటు చేసుకోవడం. కాబట్టి ఈ యొక్క యాలల మండలంలోని తక్షణం ఎమ్మెల్యే గారు స్పందించి ఈ యొక్క శంకుస్థాపనకు పరిమితమైనటువంటి అంబేద్కర్ భవన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి ఒక యాలల మండలానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉపాధ్యాయులు అంటే ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డికి ఎంతో గౌరవం అని యాలాల మండల పిఆర్టీయూ నాయకులు అన్నారు. 4 మండలాల ఉపాధ్యాయులను ఒకే వేదికపై తాండూరు పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాల్లో శనివారం సాయంత్రం సన్మానించడం గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి, సిఎస్ రాములు, సన్మానం పొందే ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. పిఆర్టీయూటీఎస్ యాలాల శాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గతంలో మనం చూసుకున్నట్టయితే వివిధ మండలాలలో మనము మండల స్థాయిలో చేసుకునే వాళ్ళం. కానీ ఈ రకం ప్రజాప్రతినిధులు జడ్పీటీసీలు కానివ్వండి, ఎంపీపీలు కానీ ప్రస్తుతం వాళ్ళు ఎన్నిక అయిన వాళ్ళు లేరు. కాబట్టి గౌరవ తాండూరు ఎమ్మెల్యే గారు బుయ్యాని మనోహర్ రెడ్డి గారు నేను సన్మానిస్తాను. నాకు ఉపాధ్యాయులు అంటే గౌరవం, ఉపాధ్యాయులతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని చెప్పి ప్రత్యేకంగా తెలియజేయడం జరిగింది. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు ఈ ప్రోగ్రాం మనం చూస్తుంటే మన ప్రోగ్రాం చూస్తుంటే ఎంతో కళ్ళ విందుగా అనిపిస్తుంది. మనోహర్ రెడ్డి గారు ఇప్పుడే కాకుండా భవిష్యత్తులో కూడా ఉపాధ్యాయులకు అదేవిధంగా ప్రజలకు మరింత ప్రోగ్రాంలు నిర్వహించి ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. గతంలో కూడా మనం చూసాం, మహిళా దినోత్సవం నాడు తాండూరులో ఉన్నటువంటి 4 మండలాలకు చెందినటువంటి మహిళా ఉపాధ్యాయులని, మహిళా ఉద్యోగులని సన్మానించడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మంచి తాండూరుని డెవలప్ చేసి ఈ యొక్క ప్రజల యొక్క ఆదరాభిమానాలు చురగొనాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎంతో ప్రేమ మనోహర్ రెడ్డి సార్ గారికి, ఆ గురువులపైన ఉన్నటువంటి ప్రేమతో ఈ నా తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉత్తమ ఉపాధ్యాయులు ఎన్నికైనటువంటి 5 మండలాల నుంచి ఎన్నికైనటువంటి ఉపాధ్యాయులందరికీ సన్మానించడం చాలా గర్వకారణం. గురువు అంటే అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి జ్ఞానం అనే వెలుగును ప్రసాదించే వారి గురువు. ఈ జ్ఞానం అనే జ్ఞానం అనే శిరచుక్కతో అక్షరాభ్యాసం చేసి ఎందరో విద్యార్థుల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దినటువంటి గురువులందరికీ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఇటు కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి గౌరవ తాండూరు ఎమ్మెల్యే గారికి మరోసారి పిఆర్టీయూటీఎస్ యాలాల మండల శాఖ పక్షాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ప్రజాప్రభుత్వం లోపల ఉపాధ్యాయులను గౌరవించడం చాలా శుభసూచకం. మీకు ఎల్లవేళలా సార్ గారికి ఈ సహాయ సహకారాలు అందిస్తూ మేము రుణపడి ఉంటామని మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం తాండూరు ఎమ్మెల్యే గౌరవ మనోహర్ రెడ్డి సార్ గారికి. మరి ఉపాధ్యాయుల ప్రేమను చురగొన్న మన శాసనసభ్యులు మరి బుయ్యని మనోహర్ రెడ్డి గారికి ఉపాధ్యాయులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంతటి చక్కని ప్రోగ్రాన్ని మరి తను నిర్వహించడం ఎంతో ఆనందదాయకం. మరి ఈ విషయంగా ఉపాధ్యాయుల ఆశీస్సులు తనకు ఎప్పుడూ ఉంటాయని చెప్పి ఉపాధ్యాయులను సన్మానించడం అనేది మరి వారి యొక్క గురువు నేర్పినటువంటి పాఠంగానే మేము భావిస్తున్నాం. మరి అంటే అంతటి మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా మంచిగా అనిపిస్తుంది. అదేవిధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఎన్నడూ లేని విధంగా మరి తన అమూల్యమైనటువంటి సందేశాన్ని అంటే ఉపాధ్యాయుల యొక్క ప్రేమను చూరగొని మరి ఎప్పుడూ లేని విధంగా ఉత్తమ ఉపాధ్యాయుల తోటి మరి భోజనాన్ని తాను స్వీకరించడం మరి మా అందరికి కూడా చాలా ఆనందదాయకం. కాబట్టి మరి ఇటువంటి ప్రజాప్రభుత్వంలో ఉపాధ్యాయులకు ఎనలేని గౌరవం దక్కుతుందని చెప్పి తెలియజేస్తూ మరి నా చిన్న ఉపన్యాసం ముగిస్తున్నాను. యాలాల మండలం సంగంకుర్దు గ్రామంలో గత 11 రోజులుగా పూజలందుకున్న గణనాథునికి నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని యువకులు, చిన్నారులు ఆటపాటలతో గణనాథులను నిమజ్జనానికి తరలించారు. లడ్డు వేలం పాటను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, యువకులు, మహిళలు ప్రత్యేక దుస్తులతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం అందరినీ ఆకర్షించింది. వందే
వందే గణపతి మహారాజ్కి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత మనదే అని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శనివారం తాండూరు పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ సన్మాన సభలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. నియోజకవర్గంలోని 4 మండలాల విద్యాధికారులు, నియోజకవర్గంలో పనిచేస్తున్న ఉత్తమ ఉపాధ్యాయులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును మేము మీరు అందరం కలిసి తీర్చిదిద్దవలసిన బాధ్యత ఉందని అన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను తీర్చడానికి తాను నాయకుడిగా కాకుండా సేవకుడిగా పనిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారులు వెంకటయ్య గౌడ్, ధర్మీది రమేష్, దూసరాములు, నర్సింగ్రావు, పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రతినిధులు, డిసిసిబి వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్ల బాలరెడ్డి, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ స్వప్న పరిమల్ గుప్తా, గాజుల మాధవి, తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హబీబ్ లాలా, బంటు వేణు, సన్మాన గ్రహీతలు, ఉపాధ్యాయులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వారు చేసినటువంటి వ్యక్తులనే ఎంతో మంది వారి ముందరనే మంచి మంచి డాక్టర్ అవుతా ఉన్నారు, కలెక్టర్ అవుతా ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్ అవుతా ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్ అవుతా ఉన్నారు. కానీ వాళ్ళ సంతోషం, మా విద్యార్థి నా దగ్గర చదువుకున్నాడు ఈరోజు కలెక్టర్ ఉందని చెప్పి గర్వపడతాడు. కానీ ఎక్కడ కూడా అసూయ చెందడు. అందుకే విద్యార్థికి, ఉపాధ్యాయ వృత్తికి సమాజంలో ఎక్కడ ఎవరు లేని గౌరవం ఖచ్చితంగా మన భారతదేశంలో అది ఉంటుంది. ఖచ్చితంగా మన తెలంగాణలో కూడా అదే విధంగా మనం నడుచుకుంటూ ఉన్నాం. మీరు గ్రహించుకోవాలి. మేము అడిగిన ముఖ్యమంత్రి గారిని, అరే గతంలో ఎవరైనా కానీ విద్యాశాఖ మంత్రి ఎవరికైనా ఇవ్వచ్చు, ఒక ముఖ్యమంత్రిగా మీరు ఎందుకెట్టుకున్నామంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థని, ఇక్కడ ఉన్నటువంటి స్ఫూర్తినే కాకుండా, విద్యార్థులనే కాకుండా అన్నింటినీ కూడా కొంచెం మార్చవలసిన అవసరం ఉన్నది అనే ఉద్దేశంతో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంబడే మనం చూసినాం. ఏ స్కూల్లో చూసినా గతంలో ఎక్కడ పోయినా ఫస్ట్ స్కూల్స్కి వెళ్తే కాంప్లైంట్స్ వస్తే మా దగ్గర టాయిలెట్స్ లేవని చెప్పి, మా దగ్గర మెడిసిన్స్ తిన్నాక మధ్యాహ్నం తిన్నాక పిల్లలు ఏదో పక్క ఇంట్లో ఏదో బోర్ ఉంటేనో వాటర్ ట్యాంక్ నడిపోతే చేతులు వెళ్ళకుండా ఉండి ఆ సమస్యలు ఉన్నాయని చెప్పి మేజర్ స్కూల్స్లో ఐవేసి కావాలి. అవన్నింటినీ కూడా మేము ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్ళాము. మనం ఖచ్చితంగా సమూలంగా ప్రతి స్కూల్స్ని మనం ఇచ్చేసినప్పుడే వారు కూడా ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ పెట్టడానికి, పిల్లలపైన కాన్సన్ట్రేషన్ పెట్టడానికి బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పినప్పుడు వెంబడి తను స్పందించి అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా ప్రతి స్కూల్లో మినిమం ఖచ్చితంగా వాటర్ ఉండే విధంగా, టాయిలెట్స్ ఉండే విధంగా, ఖచ్చితంగా లైటింగ్ ఉండే విధంగా ఫస్ట్ బేస్లో ఇప్పటికీ 70-80% ఈరోజు స్కూల్స్ అన్నింటినీ కూడా చేయడం జరిగింది. అదే కాకుండా మేజర్ సమస్య, స్కూల్ ఉన్నదంటే ఆ టీచర్ పోయి స్కూల్ ఊడ్చి ఆ తనే ఊడ్చుకునే పరిస్థితి, గంట కొట్టాలంటే స్కూల్ ఆ టీచర్ గంట కొట్టే పరిస్థితి, ఆఫీసులో నుంచి అటెండెన్స్ రిజిస్టర్ చేయాలన్నా కానీ తనే సంఖ్యలో పెట్టుకొని ఆ క్లాస్ రూమ్లోకి తీసుకొచ్చే పరిస్థితి ఉన్నది. దీన్ని మనం మార్చాలి. గతంలో మనం చదువుకునే రోజుల్లో అప్పుడు ఒక స్కావెంజర్స్ కానీ అటెండెన్స్ కానీ ఉండే విధంగా ఉంది. బెల్ అవుతుందంటే అటెండెంట్ పోయి బెల్ కొడతా ఉంది.
క్లాస్ రూమ్లకు టీచర్ వస్తే అప్పుడు అటెండెన్స్ రిజిస్టర్లు క్లాస్ రూమ్లో తీసుకొస్తూ ఉంటారు. మళ్ళీ మనం ఆ వ్యవస్థ తీసుకురావాలి. అప్పుడే వారికి గౌరవం ఇచ్చినట్లయితే వారికి కూడా కాన్సన్ట్రేషన్తో పనిచేసే పిల్లలని మార్చాలి, శక్తి సామర్థ్యాలు ఉంటాయని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు ఖచ్చితంగా స్కావెంజర్స్ ఉంటామని చెప్పి లాస్ట్ ఇయర్ నుంచే మ్యాక్సిమం స్కూల్స్ వరకు స్కావెంజర్స్ కూడా ఇవ్వడం జరిగింది. గత 2-3 నెలల నుంచి వాళ్ళకు శాలరీస్ కూడా రాలేవంటే నా దగ్గరికి ముందు వచ్చినప్పుడు కలెక్టర్ గారితో కూడా మాట్లాడి చెప్పడం జరిగింది. ఇప్పటికీ ఇస్తాను చెప్పిండు, వచ్చిందో రాలేదో నాకు తెలియదు, కానీ తప్పకుండా వాళ్ళ కలెక్టర్ గారు ఆయన లీవ్లో 10 రోజులు ఆయన పర్సనల్ పని మీద లీవ్లో వెళ్ళాడు. వచ్చిన వెంటనే ఖచ్చితంగా నేను ఆగిపోయిన స్కావెంజర్స్ కూడా వాళ్ళ అమౌంట్ కూడా ఖచ్చితంగా వేపిస్తాను. ఎందుకంటే ఉపాధ్యాయులు అంటే ఏదైనా మార్చే శక్తి మీ లోపల ఉంది. మనం చూసిన గతంలో ఆ రోజు తెలంగాణ రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఒక ఉపాధ్యాయుల వల్ల వచ్చిందని చెప్పి నేను సర్వగర్వంగా నమ్ముతాను. ఆ రోజు పల్లెల్లో కానివ్వండి, గూడెలు కానివ్వండి, తండలో కానివ్వండి, ఎత్తున ఉద్యమాలు తీసుకుపోయిందంటే ఒక ఉపాధ్యాయుని వల్లనే సాధ్యమైంది. అది ఎవ్వరి వల్ల కూడా కాకుండా అందుకే ఈరోజు పసి కూన మొదలు పండు ముసలి వరకు తెలంగాణ అంటే ఏందో ఆ చరిత్ర విఫలంగా చెప్పి ఒక ఉవ్వెత్తున ఉపలాగా ఉద్యమంలో తీసుకొచ్చినటువంటి ఘనత టీచర్స్గా మీ వల్లనే సాధ్యమైంది. వాస్తవంగా మీరే ఆ తెలంగాణ తీసుకురావడంలో మొట్టమొదటిగా మీరే పనిచేసిందని చెప్పి చెప్పక తప్పదనే విషయాన్ని కూడా ఈ రోజు మీకు అందరూ కూడా చెప్పక తప్పదు. ఎందుకంటే విద్యార్థులు కానీ టీచర్స్ ఈరోజు తాండవ పరిస్థితి ఉన్నది. దాదాపు ప్రైవేట్ స్కూల్స్ కానివ్వండి, గవర్నమెంట్ టీచర్స్ దాదాపు 20,000 మంది ఉన్నారు. మీరు అనుకుంటే ఈరోజు దాదాపు 30,000 మంది విద్యార్థులు ఉన్నారు. 30,000 మంది విద్యార్థులు ఉన్నారు. 30 నుంచి 40,000 మంది ఈరోజు 40,000 మంది విద్యార్థులు ఉన్నారు మన దగ్గర. 25,000 మంది టీచర్ గవర్నమెంట్ స్కూల్లో కానివ్వండి అది పని చేయిస్తున్నాను. 25,000 మంది పిల్లలు ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో కానివ్వండి, ప్రైవేట్ స్కూల్లో దాదాపు 13-14,000 మంది పిల్లలు ఈరోజు స్కూళ్ళలో పని చదువుతూ ఉన్నారు. వారిని సమూలంగా మార్చే బాధ్యత ఢిల్లీలో ఆప్ గవర్నమెంట్ కేజ్రీవాల్ కానీ 2వ కానీ 3వ ముఖ్యమంత్రిగా చేయడం అంటే ఒక మీ ఉపాధ్యాయుల వల్లనే, ఆయన ఎడ్యుకేషన్ వల్లనే ఆయన 2 సార్లు 3 సార్లు ముఖ్యమంత్రిగా కాగలిగారు. ఈరోజు మనం అందరం ఇక్కడ కూర్చున్నాం. తాండూరు నియోజకవర్గంలో మీకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా నేను ఇస్తాను ఎమ్మెల్యేగా. నేను ఆ రోజే చెప్పిన, నేను ఒక నాయకుడిలాగా పనిచేయాలి, నేను అందరికీ మీకు సేవకుడిలాగా పనిచేస్తాను చెప్పిన. అదేవిధంగా మీకు ఎక్కడ ఏ గూడెంలో పని ఉన్నా, ఏ తండ్రుల ఇబ్బంది ఉన్నా, ఏ స్కూల్లో ఇబ్బంది ఉన్నా ఖచ్చితంగా చేసే బాధ్యత నాది. మేము కలిసి మన విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దే బాధ్యత మీ పైన పెట్టుకోండి. మీకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ నేను ఇస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు ఎప్పుడు ఎన్ని అప్పచెప్పినా మనస్ఫూర్తిగా ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఇది ఒకటే కాదు, ఈరోజు మీరు గతంలో చూసి ఏదైతే మనం కష్టపడి తెచ్చుకున్నామో తెలంగాణని, ఇష్టపడి మనం అంతా ఇచ్చేసి తెచ్చుకున్నామో, ఆ తెచ్చుకున్న తెలంగాణలో మనకు ఏ విధంగా లాభం అయిందో మీకు తెలుసు. మళ్ళీ మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసి వెంబడే ఎప్పుడు కూడా ఏంది ఒక 20 మాసాల లోపలనే ఇప్పటికే 11,000 మందిని టీచర్స్ రిక్రూట్ చేసుకున్నాం. అదే కాకుండా ప్రమోషన్స్ ఇప్పించుకున్నాం. ఇంకా కొన్ని సమస్యలు ఇప్పుడు వెంకటరామరెడ్డి చెప్పిండు, కొన్ని సమస్యలు చెప్పిండు, కొంతమంది డిఏలు అడిగారు. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్దాం. వారికి కావాల్సినటువంటి మీకు కావాల్సినటువంటివి ఇప్పుడు ఒక్కసారి మిమ్మల్ని కలిగిస్తే, గతంలో ఒక ట్రాన్స్పోర్ట్స్ కలిగిస్తే మా లీడర్ల దగ్గర క్యూలు కడతా ఉన్నారు. ఈ ట్రాన్స్పోర్ట్స్ ఇట్లా అవుతున్నాయి, ఈయనకు చెప్పాలా, ఈ కమిషనర్కి చెప్పాలా, ఎడ్యుకేషన్ డైరెక్టర్కి చెప్పాలంటున్నారు. మొన్న మీకు అందరూ కూడా ట్రాన్స్పరెంట్గా గత సంవత్సరం అయినటువంటి ట్రాన్స్పోర్ట్స్ ఏ విధంగా ఉన్నాయో మీకు అందరికీ తెలుసు.
ఒక లీడర్ దగ్గరికి ఒక టీచర్ వచ్చే పని లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ట్రాన్స్పరెంట్గా ఉండాలని చెప్పి ఒక ట్రాన్స్పరెంట్గా పనిచేయడం జరిగింది. నేను ఫ్యూచర్లో కూడా ఖచ్చితంగా అదేవిధంగా టీచర్ల పైన మక్కువతో మంచి ప్రాంతాలతోనే పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు పిల్లలు కూడా కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడం జరిగింది, మెడ్ ఛార్జీలు పెంచడం జరిగింది. మనం గతంలో చూస్తుంటే ఎప్పుడో స్కూల్స్ జూన్లో ఓపెన్ అయితే ఎప్పుడో డ్రెస్సెస్ ఇచ్చేది, వాళ్ళ గుర్తొచ్చినప్పుడు మెటీరియల్ స్టడీ మెటీరియల్ ఇచ్చేది. ఈరోజు అట్లా కాదు, మన పిల్లలకు స్కూల్స్ ఓపెనింగ్ రోజే మ్యాక్సిమం 90% ఆ రోజు డ్రెస్సులు ఇచ్చే విధంగా, వాళ్ళకి స్టడీ మెటీరియల్ ఇచ్చే విధంగా ఈరోజు మనం పనిచేస్తూ ఉన్నాం. ఇంకా మీరు ఇచ్చినటువంటి సూచనలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్తాం. తప్పకుండా మీరు మనం కలిసి పనిచేద్దాం. ముఖ్యమంత్రి గారు కూడా చాలా ఈరోజు టీచర్స్ పైన మక్కువతో చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. వారి సహకారంతో తాండూరుని ఈరోజు అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత రవాణా కానివ్వండి, వ్యాపార రంగం కానివ్వండి, ఇక్కడ హాస్పిటల్స్ కానివ్వండి, ఈ రోడ్స్ కానివ్వండి, వ్యవసాయదారులకు ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టులు కానివ్వండి, అన్ని చేసి డెవలప్ చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇక్కడ ఉన్నటువంటి 40,000 మంది విద్యార్థులని వారిని తలరాత మార్చే బాధ్యత మీరు తీసుకోండి. ఖచ్చితంగా నేను మీకు చేదోడు వాదోడుగా ఉంటా, మీకు ఒక సేవకులాగా పనిచేస్తానని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరొకసారి మీకు అందరూ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మనస్ఫూర్తిగా ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయులుగా సెలెక్షన్ అయిన వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, నెక్స్ట్ కాని వారికి కూడా ఎలిజిబుల్ ఉండే వారికి వచ్చేసారి ఖచ్చితంగా మీకు కూడా అవకాశం దక్కుతుందని చెప్పి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. దగ్గరికి రావాలి. సమయాభావం ఉంది. పేరున వేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నిజంగా ఇక్కడ ఘనంగా సన్మానం అయిన మిత్రులకు జరుగుతుంది కాబట్టి మనమందరం వారికి కరకాల ధ్వనులతో చప్పట్లు ఆడాలని కోరుకుంటున్నాం. తీయమైన ప్రభావాన్ని చూపి వీరందరూ కూడా మెరుగుకున్నటువంటి ఘనత వీరికి దక్కుతుంది. కూడా మంచి సన్మానం ఘనంగా చేసి మీరు తొందరగా స్టేజ్ దగ్గరికి రావాలి సార్. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన తాండూరు శాసనసభ సభ్యులు శ్రీ గౌరవనీయులు బిర్యానీ మంగళారెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జీవితంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులుగా మొదటి స్థానంలో మన తల్లిదండ్రులు ఉండి, తర్వాత స్థానంలో ఉపాధ్యాయులు ఉంటారు. మనము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉపాధ్యాయులే కాబట్టి మనం విద్యార్థులని ప్రభావవంతమైన దృష్టితోటి వాళ్ళలో అనేక నైపుణ్యాలు ఏర్పడేదైనా వాళ్ళకు రోల్ మోడల్గా ఉండేదని మనం ఉండాలి అని మీకు సవినయంగా కోరుకుంటున్నాను. టీచర్స్ డే జరుపుకోవడం అంటే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందడమే కాదు, మన వృత్తికి 100కు 100% సమాన న్యాయం చేయడం అన్నట్టు. అంటే విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి దోహదపడేలా మనము వాళ్ళని తీర్చిదిద్దాలి. నేను మండల స్థాయి ఉపాధ్యాయునిగా ఎన్నిక కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నన్ను మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నిక చేసినటువంటి మా మండల విద్యార్థికారులకు మరియు అన్ని మండలాల ఉపాధ్యాయ సంఘ నేతలకు, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు, ప్రాథమిక సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం మార్చే ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుంది అనే విషయాన్ని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీరందరూ చూసిన సార్, ప్రతి కిచెన్ షెడ్ లో
చెరుగు అనేటటువంటి విధంగా అటువంటి పాత్రలను అందించినటువంటి ఘనత మన తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుంది అనేటటువంటి విషయాలను, నోట్ బుక్స్లను, తర్వాత అదేవిధంగా యూనిఫామ్స్ అందించినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. చివరగా మన అందరి అదృష్టం ఏమిటంటే మన జిల్లా నుండి తెలంగాణ ముఖ్యమంత్రి, మన జిల్లా నుండి స్పీకర్, మన జిల్లా నుండి విద్యను ఆదరించేటటువంటి మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉండడం మన అందరి యొక్క అదృష్టంగా తెలియ. శ్రీనివాసులు గౌడ్ పీజీటీ ఈజీఎంఏ స్పెషల్ మీరు 5 మంది వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. మీ యూపీఎస్ పర్వతపల్లి మండల విద్యాధికారితో, యూనియన్ బేరర్స్తో, మీ యొక్క రాజకీయ నాయకులతో కంపల్సరీ గ్రూప్ ఉంటుంది కాబట్టి వెబ్సైట్ నుంచి పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. అక్షర జ్ఞానం, విజ్ఞాన ఉపాధ్యాయుని నైపుణ్యాలు, సహనం, సృజనాత్మకత, విభిన్న ఆలోచన విద్యార్థులను అర్థం చేసుకొని వారి అవసరాలకు అనుగుణంగా బోధించడానికి ప్రేమను పంచడం ఉత్తమ ఉపాధ్యాయుని యొక్క లక్షణం. సన్మానం పొందిన వాళ్ళు స్టేజ్ ఎడమ వైపు నుండి క్రిందికి వెళ్లాల్సిందిగా కోరుచున్నాం. సన్మానం చేస్తున్నారు. నిజంగా మీకు ఇచ్చినటువంటి గౌరవంగా దీన్ని భావించవచ్చు సార్. ప్రవహిస్తుంది మంచితనం నీ ఒంట్లో ఉన్న రక్తంలోనే ప్రవహిస్తుంది. గుణంలోన గుడి గంటల్లాగా ప్రజల ముందును నిలిచావు. నీవు అంచెలంచెలుగా ఎదగాలని నీకు ప్రజల దీవెన ఉండాలని, నీవు అంచెలంచెలుగా ఎదగాలని నీకు ప్రజల దీవెన ఉండాలని అన్నా మనోరన్నా, అన్నా మనోరన్నా నీ మనసు తండ్రులు నచ్చిందో, ఓ అన్నా నీ పనులు తండ్రులు నచ్చిందో. థ్యాంక్ యూ అందరూ. మరియు నాతోటి ఉపాధ్యాయులు మరియు మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు మరియు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఇక్కడ గెట్ టుగెదర్ ఎన్ని మండలాల ఉపాధ్యాయులు ఇక్కడ గెట్ టుగెదర్ చేయడము మన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారి యొక్క ప్రత్యేకత. మన గుండెల్లో ప్రతి టీచర్ యొక్క గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోవాలని నేను కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏమిటంటే మన ఏపీలో పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు మహిళా టీచర్లకు చీరలు మరియు జెంట్స్కి ప్యాంటు, షర్ట్స్ ఇవన్నీ పంపిణీ చేసి, అంటే మన వికారాబాద్ జిల్లాలో కూడా మన ఎమ్మెల్యే సార్ గారు కూడా మనల్ని మన యొక్క టీచర్ యొక్క గౌరవాన్ని, ఒక ఔన్నత్యాన్ని తెలియజేసినందుకు వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలపాలి. ఇంకో విషయం ఏంటంటే ఏపీలో తెలంగాణలో ఉపాధ్యాయుల పట్ల ఉన్న ఇంత గౌరవాన్ని మనము చాలా ఆదరించాలి. ఇంకో విషయం ఏమిటంటే ఇక్కడ ఇప్పుడు డిఏలు, పిఆర్సీలు అడుగుతున్నాం ఎమ్మెల్యే సార్ గారికి. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే సర్వీస్లో ఉన్నప్పుడు డిఏలు, పిఏలు ఏమైనా రిటైర్మెంట్ బెనిఫిట్స్ వయసు అయిన తర్వాత వస్తాయి కాబట్టి రిటైర్మెంట్స్ తెలియజేయాలని, రిటైర్మెంట్స్ గురించి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి గుర్తు చేయాలని దాని ప్రసారం కోరుకుంటూ. ఇంకో విషయం ఏమిటంటే ఉపాధ్యాయుడు అంటే నిరంతర విద్యార్థి. నిరంతర విద్యార్థి అంటే ఉపాధ్యాయుడు ఎప్పుడు అప్డేట్ ఉండాలి, నిరంతరంగా అప్డేట్ కావాలి. మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కూడా, రేవంత్ రెడ్డి గారు కూడా మన ప్రతి సంవత్సరం 200 ఉపాధ్యాయులను అప్డేట్ చేయాలి, ఇతర దేశాల యొక్క విద్య యొక్క అధ్యయనం చేసుకురావాలని కూడా ప్రకటించారు. ఏది ఏమైనా 10 సంవత్సరాలు విద్యా వ్యవస్థ వెనక్కి నిర్లక్ష్యానికి గురైనందుకు ఇప్పుడు వీళ్ళందరూ ఆ విద్యను ప్రక్షాళన చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరికీ మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంకో విషయం ఏమిటంటే మనకు బెస్ట్ టీచర్ అవార్డ్స్ వచ్చిన 5 మండలాల ఉపాధ్యాయులకు నా యొక్క కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ, ఇంత పెద్ద వేదికను తయారు చేసిన మరోసారి తాండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.
తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.